వనవాసమునకు వెళ్ళిన సీతారామ లక్ష్మణులను స్మరిస్తూ పుత్రవియోగముచే దశరథుడు కుప్పకూలిపోయెను. అయ్యో రామా! మహాబాహూ! దుఃఖనాశక! పితృప్రియా! నా కుమారా! ఎక్కడికి వెళ్ళిపోయినావు? అయ్యో కౌసల్యా! అయ్యో సుమిత్రా! అయ్యో క్రూరురాలైన కైకేయీ! రాముడు లేక నేను జీవించలేను. నాకిక మరణమే శరణ్యము అని విలపించుచూ మరణించెను. మరోవైపు అయోధ్యను విడిచిన సీతారామ లక్ష్మణులు సుమంత్రుడితో సహా అనేక పురజనులు దుఃఖించుచూ వెంబడించగా రథముపై రాత్రి వరకు ప్రయాణించి అలసి సొలసి అందరునూ విశ్రమించిరి. తదుపరి అందరూ నిద్రలో ఆదమరచి ఉన్న సమయంలో రాముడు వారిని విడిచి శృంగిబేరిపురమున ఉన్న గంగాతీరమును చేరగా బోయరాజు గుహుడు సుందరమైన బలమైన నావను తయారు చేయించి స్వయంగా రామసేవకు ఉద్యుక్తుడై నావను నడిపి రామాదులను వత్స్యదేశమునకు చేర్చెను.